మీనా వండిన చికెన్ స్మెల్కే ఇంట్లో వాళ్ళంతా డైనింగ్ టేబుల్ చుట్టూ చేరిపోతారు. రవి, మనోజ్, సత్యం అందరూ లొట్టలు వేసుకుంటూ తింటూ ఉంటారు. వదినా, ఏమన్నా వండావా, అసలు ఈ టేస్ట్ అమోఘం అంటూ రవి మీనాను పొగిడేస్తూ ఉంటాడు. ప్రభావతికి మాత్రం ప్లేట్లో ముక్కలు లాగిస్తూనే బయటకు మాత్రం వంకులు పెడుతూ ఉంటుంది. ఏముందిలే, ఉప్పు ఎక్కువైంది, అసలు టేస్టే లేదు అంటూ ఉంటుంది. వెంటనే శృతి, ఆంటీ అందరికీ బాగుంది, మీకు ఒక్కరికి ఉప్పు ఎక్కువైందేంటి, మీకు బీపీ పెరిగిందేమో, ఒకసారి చెక్ చేపించుకోండి అంటూ సెటైర్ వేస్తుంది. ఇక ప్రభావతికి కోపం వచ్చి, నాకు బీపీ లేదు గీపీ లేదు, విడిగా తింటే ఉప్పుగా ఉంది కానీ దోశలతో తింటే బాగుందిలే అంటూ కవర్ చేసుకుంటుంది. ఇక అప్పుడే రవి తన మనసులో మాట చెప్తూ ఉంటాడు. వదినా, నేను ఎప్పుడైనా రెస్టారెంట్ పెడితే ఖచ్చితంగా మీనా స్పెషల్ చికెన్ను మెనూలో పెడతాను అని అంటూ ఉంటాడు. నువ్వు పెట్టు రవి, 3 పూటలా నేనే వండి పెడతాను అని మీనా నవ్వుతూ అంటుంది. అయితే మాకు గడ్డి పెడతావా మీనా అంటూ ప్రభావతి వెటకారంగా అడిగితే సత్యం వెంటనే అందుకుని, మేమున్నాంలే ప్రభావతి, నువ్వు టెన్షన్ పడకు అని కౌంటర్ ఇచ్చాడు. ఆ మాటలతో ప్రభావతి ఈర్ష్య పట్టడం చూసి అందరూ సరదాగా నవ్వుకుంటారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.